లూకా సువార్త 15వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య 32. ఈ 32 వచనాలలోనూ వ్రాయబడిన వృత్తాంతం ఏమనగా, మొదటి 2 వచనాలలో యేసు సుంకరులతో పాపులతో భోజనము చేయుట చూచినప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ఆయనను విమర్శించారు. అప్పుడు వారికి ఆయన ఒక 3 ఉపమానాలు చెప్పారు. ఆ 3 ఉపమానాల ద్వారా వారు, శాస్త్రులు పరిసయ్యులను వారు గ్రహించాల్సింది ఏమిటంటే, మారు మనసు పొందినటువంటి వ్యక్తులను గూర్చిన, తిరిగి దొరికిన పోగొట్టుకున్న తరువాత దొరికిన వాటి విలువ తెలుసుకోవాలనేది ఆయన తెలియజేశారు. ఆ 3 ఉపమానాల్లో ఒకటి, 100 గొర్రెలు ఉన్నవాడు ఒక గొర్రె తప్పిపోయింది, దాన్ని వెతికి తెచ్చుకున్నాడు. 2, 10 నాణెములు కలిగినటువంటి స్త్రీ ఒక నాణెము పోగొట్టుకుంది, ఆమె ఇల్లు ఊడ్చి దాన్ని కనుగొని ఆనందించింది. 3, 2 కుమారులు ఉన్నటువంటి తండ్రి తన చిన్న కుమారుడు ఆస్తి తీసుకుని వెళ్ళిపోయి పతనమై మారు మనసు పొంది బుద్ధి తిరిగి వచ్చినప్పుడు వెనుకకు తిరిగి వచ్చాడు. అతడు వచ్చినప్పుడు తండ్రి సంతోషించి అతని నిమిత్తము గొప్ప విందు చేసి అతనికి నూతన వస్త్రము ఉంగరము ఇచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. అది చూచి పెద్ద కుమారుడు తండ్రి మీద అలిగాడు. అది మనకు ఈ అధ్యాయం మొత్తం మీద చెప్పబడింది. ఈ అధ్యాయము మనం ధ్యానిస్తున్నప్పుడు యూదులకు ఈ అధ్యాయము చక్కగా సరిపోతుంది. సొలొమోను మహారాజు దేవాలయం ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు దినవృత్తాంతాల గ్రంథంలో ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థించాడో తెలుసునా? ఆకాశానికి భూమికి సృష్టికర్తవైనటువంటి దేవా, ఈ నీ జనులు మారు మనసు పొంది ప్రార్థన చేసినప్పుడు వారి వైపు తిరిగి వారిని విడిపించు. వీళ్ళు నీ పేరు పెట్టబడిన జనులు గనుక వీరి ప్రార్థన ఆలకించు అని ప్రార్థన చేశాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనములో ప్రభువు మాటలున్నవి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండునట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచాను అని దేవుడు చెప్పాడు. కనుక నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని పశ్చాత్తాపపడి చెడు మార్గాన్ని విడిచి తిరిగి వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను వాళ్ళను అని చెప్పి దేవుడు చెప్పిన మాట మనకు ఈ 3 ఉపమానాల్లోనూ తప్పిపోయి తిరిగి దొరికిన అనుభవం తెలుస్తుంది. ఓవరాల్ వ్యూ ఆఫ్ గాస్పల్, సువార్త దృక్పథంలో చూస్తే, న్యూ టెస్టిమెంట్ దృక్పథంలో కూడా మనం చూస్తే ఇందులో ఒక పాపి రక్షించబడటానికి చెందినటువంటి సమాచారం, అలాగే మరియు రక్షించబడిన ఒక వ్యక్తి పాపములో పడి తిరిగి పశ్చాత్తాపపడి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అతని సంబంధం శాశ్వతం అనే ఒక దివ్యమైన సందేశం కూడా ఇందులో మనకు లభిస్తుంది.
దృక్పథ కోణాలు ఇవన్నీ కూడాను. యాక్చువల్గా ఇది మనకు జూయిష్ కల్చర్లో పశ్చాత్తాపంతో ప్రభువు దగ్గరికి తిరిగి వచ్చినటువంటి యూదులు ప్రభు చేత అంగీకరించబడతారనేది ఆయన తిరిగి వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. తన నిబంధన రద్దు చేసుకోడు వారితో, నిబంధన శాశ్వతం, వారికి ఆయన దేవుడై ఉంటాడు అనేది ఒక భావన. అయితే క్రీస్తునందు సంబంధం కలిగి దేవునితో వారి సహవాసంలో తొలగిపోయినప్పుడు మరలా తిరిగి పశ్చాత్తాపం ద్వారా సహవాసములో వారు కొనసాగగలుగుతారు. దే విల్ రెస్టోర్ ఎవ్రీథింగ్ బ్యాక్ వెన్ దే రిపెంట్ అనేది ఇందులో మనకు కనిపిస్తుంది. కనుక మారు మనసు ఇందులో ప్రధానం. మారు మనసు ఇందులో ప్రధానం. తప్పిపోవటం, తిరిగి దొరకటం. తప్పిపోవటం, తిరిగి దొరకటం. ఎవరైతే తప్పిపోయినారో అవి తిరిగి దొరికినప్పుడు యజమానునికి కలుగు ఆనందము పరలోక రాజ్యములో కలిగే ఆనందంతో పోల్చబడింది. అది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఆ కోణంలో కూడా. కనుక ఇందులో నిబంధన విషయాలు మనకు గుర్తొస్తాయి. ఎందుకంటే ఒక పారబుల్లో 100 గొర్రెలు కదా, కాపరి బాధ్యత. గొర్రె లక్షణం తప్పిపోవటం, కాపరి బాధ్యత వెతుక్కోవటం, వెతికి రక్షించుకోవటం, వెతికి కనుగొనటం, దాన్ని భుజాల మీద ఎత్తుకొని తిరిగి మందలోనికి చేర్చటం. దట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ షెపర్డ్, అండ్ ద షెపర్డ్ రిప్రజెంట్స్ గాడ్ అండ్ హిజ్ నేచర్. తర్వాత ఈ 10 నాణ్యాలు కలిగిన ఒక స్త్రీ 1 నాణ్యం పోగొట్టుకుందనేది అది వివాహానికి ముందు ఎంగేజ్మెంట్లో ఇచ్చేటువంటి 10 కాయిన్స్ అన్నమాట. అది లేకపోతే వివాహం జరగదు. కనుక ఆ కాయిన్స్ మళ్ళా 10 కాయిన్స్ మళ్ళీ వాళ్ళు చూపించగలగాలి ఆమె. అంటే తను ఒక శ్రద్ధ కలిగిన ఇల్లాలనేది తెలుస్తుంది. కాబట్టి అది కూడా మ్యారేజ్ని గుర్తు చెప్పాడు. ఇట్స్ పర్మనెంట్ కవెనెంట్, అది కూడా చెప్పాడు. తర్వాత 2 కుమారులు, ఒకటి తప్పిపోయాడు అన్నప్పుడు తండ్రి కుమారుల సంబంధం ఎక్కడికి తెగిపోదు, సంబంధం తెగిపోదు, సహవాసమే పోయింది. కాబట్టి మళ్ళా ఫెలోషిప్ కెన్ బి రెస్టోర్డ్ బ్యాక్. మళ్ళీ వెనకకు తిరిగి సహవాసాన్ని పునరుద్ధీకరించుకోవచ్చు. అది మనకు చాలా తేటగా చెప్పబడింది అన్నమాట. ఇక నేను వరుస వచనాలు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఒకప్పుడు అని ప్రారంభించాడు ఈ సువార్త. సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచూ ఉండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. సాంఘికపరమైనటువంటి వ్యత్యాసాలు, సోషలాజికల్ డిఫరెన్సెస్ ఇక్కడ మనం చూస్తున్నాము. సామాజిక పరమైనటువంటి వ్యత్యాసాలు, తారతమ్యాలు. ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు తాము పరిశుద్ధులమని భావించేవారు. మతపరంగా వారు పరిశుద్ధులుగా ఎంచుకునేవారు. దే ఫీల్ దట్ దే ఆర్ యూనిక్ అండ్ స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వారు తమ నీతిని బట్టి బహుగా అతిశయిస్తూ వారు వేషధారి జీవితాలు జీవిస్తూ ఉండేవారు. అయితే సుంకరులు పాపులు ఆయన బోధ వినటానికి వస్తున్నారు. సుంకరులు అంటే ట్యాక్స్ కలెక్టర్స్, వీరినే పాపులని పిలిచేవాళ్ళు. చూడండి ఎంత డెలిబరేట్గా మనుషులను పట్టుకొని ఓపెన్గా పాపులు అని పిలుస్తున్నారు. గమనిస్తున్నారా? పాపులు అని డైరెక్ట్గా పిలుస్తున్నారు. పాపి అయిన మనుషుని యొద్ద బస చేయుటకు ఇతడు వెళ్ళెను అని యేసు ప్రభువుని గొనుక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సీమోను అనేవాడు ఆయన ఇంట భోంచేస్తున్నప్పుడు
ఈ పాపాత్మురాలైన స్త్రీ ఎట్టిదో ఈయనకి ప్రవక్త అయితే ముందే తెలిసి ఉండును అని అంటాడు. అక్కడ శాస్త్రులు పరిచయులు మర్చిపోయినది ఏమిటంటే తాము కూడా పాపులమే అనేది మర్చిపోయి తాము పరిశుద్ధులము అన్నట్టుగా వారు తమ భావనను వ్యక్తం చేస్తుండి వారు వేషధారణ కలిగి ఉండేవారు. వారు పాత్ర వెలుపటతో అవుతారు, పాత్ర లోపట విడిచిపెడతారని ప్రభు వారిని గురించి హెచ్చరిక చేశాడు. వారు సున్నము కొట్టిన సమాధుల వంటి వారు వెలుపట బాగా అలంకరించబడినట్లుంటారు, లోపల భయంకరమైన చెడుతో వ్యర్థమైన దానితో నిండినటువంటి సమాధులను మృతశల్యాలతో నిండినట్లుగా ఉంటుంది వీళ్ళ బ్రతుకు అన్నాడు. కాబట్టి శాస్త్రులు పరిచయులు నిత్యము యేసు ప్రభుతో ఎన్కౌంటర్ అవుతూ ఆయన్ని నిత్యము కూడా శోధించాలని ప్రయత్నిస్తూ ఆయన చేత గద్దించబడుతూ ఉండేవారు. ప్రభువు పాపులను ప్రేమిస్తున్నాడు. లూకాసు వార్త 19:10 నశించిన దానిని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు, ఇది నమ్మదగినటువంటిదని చెబుతాడు. పౌలు తిమోతికి రాస్తున్నప్పుడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వార్త నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని అంటాడు. పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన, పాపులను క్షమించటానికి వచ్చాడు, పాపులను విడిపించటానికి, పాపము నుండి విడిపించడానికి వచ్చాడు. పాపులను సంహరించడానికి రాలేదు ఆయన. మొదటి రాకడలో పాపులను పాపము నుండి విమోచించడానికి వచ్చాడు ఆయన. ఆయన పర్పస్ ఆఫ్ విజిట్ టు దిస్ వరల్డ్ ఈజ్ టు డెలివరెన్స్ ద సిన్నర్స్ ఫ్రమ్ ద సిన్. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆయనతో ఎప్పుడు పాపులే ఉండేవారు, ఆయనతో సుంకరులు ఉండేవారు. ఆయన వారితో సంతోషంగా తింటూ తాగుతూ వారితో సహవాసం చేస్తూ వారికి దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తూ నేర్పిస్తూ వాళ్ళ మార్పు తెస్తుండేవాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు వచ్చింది రోగికి వైద్యుడు అన్న సామెత చందాను వచ్చాడు. ఆరోగ్యంగా ఉన్నవానికి వైద్యుడు అక్కరలేదు కదా. అవును, రోగికే వైద్యుడు, పాపికే రక్షకుడు, అది ఆయన యొక్క స్లోగన్. కనుక యేసు వారితో భోజనం చేస్తున్నాడని పరిచయులు శాస్త్రులు సణుక్కున్నారు, కానీ యేసు ఎన్నడూ సణుక్కోలేదు. అప్పుడు ఆయన వారికి ఉపమానం తెలియజేస్తున్నాడు. సుంకరులు పాపులు కూడా మనుషులే, వాళ్ళు తప్పిపోయారు, వారు తిరిగి మార్గంలోనికి వస్తే అంతకంటే సంతోషం మరొకటి లేదు అనేది వారికి తెలియచేస్తున్నాడు. పశ్చాత్తాపడిన వ్యక్తులను గురించి, తిరిగి బుద్ధి తెచ్చుకుని వెనకకు వచ్చినటువంటి వ్యక్తులు దేవునికి హితులు. ఇందాక నేను చదివాను 2 దినవృత్తాంతాల గ్రంథంలో సొలొమోను దేవుడు పలికిన మాటలు చదివాను. నా పేరు పెట్టబడిన ఈ నా జనులు తమను తాము తగ్గించుకొని మార్పు చెంది చెడుతనం విడిచి నా యొద్దకు వచ్చి పశ్చాత్తాపడినప్పుడు నేను వారిని అంగీకరిస్తానన్నాడు. కనుక మనుషులను తిరస్కరిస్తున్నారు, కానీ దేవుడైతే మనుషులను తిరస్కరించడం లేదు, మనుషులను అంగీకరిస్తాడు. యేసు తన యొద్దకు వచ్చి వానిని ఎంత మాత్రము తాను త్రోసివేనని చెప్పాడు. సో ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తా అన్నాడు. హీ గేవ్ అస్ ద యూనివర్సల్ కాల్ టు కమ్ టు హిమ్ ఫర్ డెలివరెన్స్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బర్డెన్స్. అన్ని విధాలైన భారముల నుండి వెలుపటికి రావటం కొరకు పిలుపునిస్తున్నాడు ఆయన. కనుక ఆయన యొద్దనే మనకు విడుదల దొరుకుతుందన్నమాట. సణుగుకొనిరి అనే పదం ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. సణుగుకొనుట, దేవునిపై సణుగుట. వారి ఎక్స్పెక్టేషన్, వారి అవగాహన ఎప్పుడైతే తప్పిందో వాళ్ళు దేవునిపై గొణుగుతున్నారు, సణుగుతున్నారు. ఇజ్రాయేలీయులు మనకు అరణ్య యాత్రలో ఇలాగే సడిగారు. ఆహారం కొరకు, నీటి కొరకు వాళ్ళు సడిగారు. అవునా? సణుగు అనేది అతిపెద్ద ఘోరమైన దేవుని వ్యతిరేకమైనటువంటిది.
చాలా సందర్భాల్లో దేవుని గ్రహించక సణిగేవారిగా ఉంటాము. మనల్ని మనం సరిచేసుకోవాలి. 3వ వచనము మొదలుకొని 7వ వచనము వరకు ఉన్న ఉపమానాన్ని చదివి వివరిస్తాను. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషులకైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా ఆనందించండి, సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలనే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనం నుండి కూడాను ఈ యొక్క మనకు వృత్తాంతము కనిపిస్తుంది. 11వ వచనము మత్తయి 18:11. అలాగే లూకా సువార్తలో 19వ అధ్యాయంలో జక్కయ్య వృత్తాంతంలో కూడా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభువు వచ్చారు అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగంలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒకటి తప్పిపోయినప్పుడు 99 విడిచిపెడతాడు, అడవులు వదిలిపెడతాడు. అంటే మారు మనసు అక్కరలేని వాళ్ళు అవునా? మారు మనసు అక్కరలేని 99 మంది కంటే, నీతిమంతుల కంటే నశించిపోతున్న ఒక పాపి రక్షించబడటం పరలోకంలో ఎక్కువ సంతోషానికి కారణమవుతుందన్నాడు. ఇందులో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? పోగొట్టుకున్న వ్యక్తి యొక్క దుఃఖం. చూడండి, దేవుడు తనను పాపి విషయంలో ఎలా భావిస్తున్నాడంటే, తను దుఃఖపడుతున్నాడు, తాను వెదకటానికి పూనుకుంటున్నాడు, తాను 99 పరిశుద్ధులను విడిచి తప్పిపోయిన పాపి కొరకు వెతుక్కుంటున్నాడు. ఎక్కడ తప్పిపోయాడో అని ఆ సందర్భాలన్నీ వెతుక్కుని దాన్ని కనుగొంటాడు. అది గొప్పదనం ఇందులో, కనుగొంటాడు. 3 ఉపమానాల్లో కూడాను పోగొట్టుకున్నవారు లేరు, అందరూ కనుగొన్నవారే. పోగొట్టుకొని కనుగొన్నవారు. ఇక్కడ ఈ షెపర్డ్ లేకపోతే 100 గొర్రెల యొక్క ఓన యజమానుడు ఒక్క గొర్రెను కూడా నష్టపోకుండా ఉండాలని కోరుకునేవాడు. మనుషులందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. కనుక ఎవ్వరూ నశించిపోవటానికి ఆయనకి ఇష్టం లేదు. అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపి ఆయన శిలువ మీద మరణం ఇచ్చి మనుషులందరి కొరకు పాపక్షమాపణార్థం ఆయన రక్తాన్ని దేవుడు అంగీకరించాడు. కాబట్టి తప్పిపోయినటువంటి మానవుడు సరి అయినటువంటి మార్గంలోనికి మరల తిరిగి రావాలని దేవుడే వెతుకుతున్నాడు. అర్థమవుతుందా? ఇక్కడ గొర్రెల యజమానుడు, ఆ 10 నాణెముల యజమానురాలు, అలాగే 2 కుమారుల తండ్రి కూడా దేవుణ్ణి మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే నశించినటువంటి గొర్రె, పోగొట్టుకున్న నాణ్యం, తప్పిపోయిన కుమారుడు ఒక తప్పిపోయిన పాపికి ఎగ్జాంపుల్ అయితే, గొర్రెల యజమానుడు, ఆ 10 నాణెముల యజమానురాలు మరియు 2 కుమారుల తండ్రి దేవునికి మాదిరిగా, పోలికగా మనకు కనిపిస్తారు. అతడు ఆ గొర్రె దొరికినప్పుడు సంతోషముతో దాన్ని భుజాల మీద వేసుకుంటాడు అన్నాడు.
చూడండి, ఆ గొర్రె అప్పటికే గాయపడి ఉన్నదో, చీకటికి భయపడి ఉన్నదో, చాలా ఆందోళనలో ఉన్నదో, అది స్వరం వింటుంది. యజమానుని స్వరం విన్నప్పుడు స్పందిస్తుంది. అది యజమానుడు దాన్ని ఆ విధంగా పేరు పెట్టి పిలిచి మరి దాన్ని కాపాడుకుంటాడు. కాబట్టి రిలేషన్షిప్ ఈజ్ పర్మనెంట్. నిబంధన శాశ్వతమైనటువంటిది. ఇజ్రాయేలుతో నిబంధన దేవుడు శాశ్వతంగానే చేశాడు వారితో. దో ఇట్ ఈస్ కండిషన్ అయినప్పటికీ కూడా శాశ్వతంగానే చేశాడు. పాపుల విషయంలో న్యూ టెస్టిమెంట్ టైం మెసేజ్లో కూడా మనం దీన్ని అప్లై చేసుకుంటేను, దేవుని యొద్దకు వచ్చి మరలా తిరిగి పడిపోయినటువంటి వారు, ఒకసారి ఆయన గొర్రెగా మారి పడిపోయినటువంటి వారు, పాపములో పడిపోయి తొలగిపోయి సహవాసంలో దూరం అయిపోయినటువంటి మనుషులను మరలా తిరిగి ఆయన కనుగొంటున్నాడు. కనుక ఒక పాపి తిరిగి దొరకటం గురించి మాట్లాడుతున్నాడు. అతడు చనిపోయాడు అనుకున్నవాడు దొరికాడు అంటాడు. తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు అంటాడు ఆ తండ్రి. కాబట్టి ఇక్కడ కూడా అంతే. గొర్రె పోయినప్పుడు అది చనిపోయినట్టే లెక్క, కానీ అది ఆశ్చర్యకరంగా దొరికినప్పుడు భుజం మీద వేసుకున్నాడు, దాని ఇంటికి తీసుకొచ్చాడు, స్నేహితులను పిలిచాడు, నాతో ఆనందించండి, నా గొర్రె దొరికింది అని అంటున్నాడు. నాతో ఆనందించండి, నాతో కూడా మీరు కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె ఇది దొరికిందని చెప్తాడు. దేవుడు తప్పిపోయి దొరికిన వారి విషయంలో పడే సంతోషం ఎంతో గొప్పదని చెబుతున్నాడు. తర్వాత 8 నుండి 10 వచనాలు చదువుతాను. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చిలకెత్తలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకొని నా నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొంది ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పొచ్చు ఉన్నాను. 7వ వచనంలో పై ఉపమానంలో పరలోకములో సంతోషం కలుగుతుందన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి దేవదూతల మధ్యన సంతోషం, దేవుని ఎదుట దేవుని దూతల మధ్యలో గొప్ప సంతోషం కలుగుతుందని చెబుతున్నాడు. ఇక్కడ 10 వెండి నాణ్యాలు వివాహాన్ని జ్ఞాపకం చేస్తాయి. ఒక స్త్రీ జూయిష్ ఉమెన్కి ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఈ 10 నాణ్యాలు ఇస్తారు. ఈ 10 నాణ్యాలు వివాహం సమయంలో ప్రజెంట్ చేయాలి ఆవిడ, దాన్ని జాగ్రత్తగా కాపాడాలి. అలాంటి 10 నాణ్యాలు నేను కొన్ని ట్రైబల్ ఉమెన్ దగ్గర ఇట్లాంటి కల్చర్ చూశాను. తర్వాత హిందూస్లో కూడాను కొంతమంది సహోదరులు గోల్డ్తో చేసిన రౌండ్ నాణ్యాలు లాంటివి వరుసగా ఒక గొలుసు మాదిరిగా మెడ దగ్గర హారం మాదిరిగా చేసి పెట్టుకోవటం కూడా చూశాను నేను. ఇది 10 నాణ్యాలు కూడాను ఎంగేజ్మెంట్ గుర్తు. వివాహం కొరకు ప్రదానం చేసుకున్నప్పుడు పురుషుడు స్త్రీకి జ్ఞాపకార్థంగా తన నిమిత్తము ఇచ్చినవి. వారి వివాహం కొరకు ఆమె వాటిని ప్రజెంట్ చేసి తీరాల ఖచ్చితంగా. అట్లాంటప్పుడు ఆ నాణ్యాల్లో ఒకటి పోయింది, 9 ఉన్నాయంటే కుదరదు, 10వది కూడా కావాలి. మీకు నేను ఒక విషయం చెప్తాను. ఇప్పటికీ కూడా పెండ్లిళ్ళలో కొన్ని పర్టిక్యులర్ ఆచారాలు ఉంటాయి. అవి కొన్నిసార్లు విస్మయం కలిగిస్తాయి. నేను 2 చోట్ల చూశాను అట్లాంటి ఇన్సిడెంట్స్. ఒక చోట మేము ప్రధానం తీసుకెళ్ళాము. ప్రధానం తీసుకుని వెళ్ళినప్పుడు అందులో ఒక్క పొడి తగ్గిందని ఆ ప్రధానాన్ని ఆపేశారు అక్కడ పెద్దలు. అది ఆదివారం రాత్రి వేళ, మేము వెళ్ళిందే ఆలస్యం. ఎక్కడ దొరుకుతాయి 25 ఏళ్ల క్రితం? చాలా పెద్ద సమస్య రేకెత్తింది ఆ యొక్క ప్రధానంలో. ఎవరు చెప్పినా ఆ పెద్దలు వినలేదు. అందరూ అటు ఇటు పరిగెత్తుకుని వెళ్ళి ఏదో సాధించి తెచ్చాం, పెద్ద తగు అయింది కూడా. రెండవది, ఒక వివాహం జరుగుతున్నప్పుడు పాస్టర్ గారు ప్రకటన కాగితం అడిగాడు. అది కంపల్సరీ తీసుకొచ్చి చూపించాలి. సిగ్నేచర్స్ ఆఫ్ అదర్ చర్చ్ పాస్టర్ ఉంటుంది అందులో.
అది ఒక అబ్బాయి జేబులో పెట్టుకొని బయటికి పోయాడు. ఆయన స్కూటర్కి యాక్సిడెంట్ అయ్యి అతని జేబులో ఉండిపోయింది, అతను రాలేదు. ఆయన అక్కడ ఆపేసినాడు పెళ్ళి. అంటే ఇప్పటికీ కూడాను ట్రెడిషన్స్ కొన్ని సీరియస్గా ఉంటాయని చెప్పడానికి ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను. 10 నాణాల్లో ఒక నాణ్యం పోయిందంటే ఇక ఆవిడకి పెళ్ళి కాదు. ఇక ఆ నాణ్యం ప్రజెంట్ చేస్తేనే ఆవిడ మ్యారేజ్ టైంలో ఆవిడకి తాళి కట్టడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆవిడ పోయిన నాణ్యాన్ని బట్టి ఆమె ఎంతో బాధపడి ఏం చేసిందట, దీపం వెలిగించింది, ఇల్లు ఊడ్చింది, అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతికింది. దీపం ఎప్పుడు కూడా వాక్యానికి సూచన, ఊడ్చుట ఎప్పుడు కూడా శుద్ధికి సూచన. వాక్యము చేత హృదయమును శుద్ధి చేసుకున్నప్పుడు ఎక్కడ ఏ విధమైన దిగజారుడు పడిపోవుట ఉన్నా కూడా జాగ్రత్తగా వెతుక్కుని దాన్ని సరిచేసుకోవాలి. అది దొరికినప్పుడు చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి ఆమె నాతో ఆనందించండి అంటుంది. ఎప్పుడైనా సరే పోగొట్టుకున్నది దొరికినప్పుడు ఇతరులతో కలిసి సంతోషిస్తాము. ఇది చాలా ఆనందదాయకమైంది. మా ఇంటిలో మా అక్కగారి యొక్క ఒక ఖరీదైన బంగారు నగ పోయినది. వాళ్ళు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఉద్యోగ ధర్మంలో ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ తర్వాత అక్కడ ఒక 4 years అక్కడ ఉద్యోగం చేశారు. ఆ తర్వాత మళ్ళీ రిటైర్ అయ్యి మరొక చాటుకు వచ్చారు. అక్కడ ఒక 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంచుమించు 5-6 సంవత్సరాలు అయిపోయింది ఆ హారం పోయి. బంగారు హారం ఖరీదైనది, లక్షల రూపాయల విలువ. అయితే ఆ హారము ఒక మంచములోని సీక్రెట్ అరలో అది ఇరుక్కుపోయి ఉన్నది. 6 సంవత్సరాల తర్వాత ఆ హారం బయటపడింది. మా అక్కగారు ఎంత సంతోషపడినదో, నా పోగొట్టుకొనిన హారం నాకు దొరికినది, నాతో మీరు ఆనందించండి అని చెప్పింది ఆవిడ. పోగొట్టుకున్నది దొరుకుట ఎప్పుడునూ ఆనందమే. దాని కొరకు ఎంతో వెతికారు వాళ్ళు. చూడండి, ఇక్కడ ఈ స్త్రీ కూడాను ఆ నాణ్యమును జాగ్రత్తగా దొరికే వరకు పట్టు వదలకుండా వెతికింది పట్టు వదలకుండా వెతికింది ఆమె. తర్వాత అక్కడ ప్రభువు చెబుతుంది ఏమిటంటే, మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగుతుంది. పరలోక రాజ్యంలో ఒక పాపి రక్షించబడినప్పుడు సంతోషం కలుగుతుంది. కనుక ఒక పాపి యొక్క రక్షణ దేవునికి ఎంత ప్రాముఖ్యమైనదో, ఆయన రాజ్యమునకు అది ఎంత అవసరమైనదో, ఆనందదాయకమైనదో ప్రభువు చెబుతున్నాడు. తర్వాత 11వ వచనం నుండి 32వ వచనం వరకు కూడా 3వ ఉపమానం ఉన్నది. ఆ 3వ ఉపమానము నేను చదువుతాను. చదివినప్పుడు తర్జుమాదారులు కూడాను మీ సొంత భాషలో బైబిల్ని ఇక్కడ చదవాలని కోరుతున్నాను. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూర ప్రాంతమునకు పోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగవాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తినుపట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిను కానీ ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసేదిని. ఇక మీదట నీ కుమారుడును అని అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను.
వాడింక దూరముగా ఉన్నప్పుడే తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుటకు యోగ్యుడను కాను అనెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించండి, కొవ్విన దూడను తెచ్చి వధించండి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు వాని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములు నాట్యము జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి, ఇది ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనల్లకపోయాను గనుక తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడను మీరలేదే. ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని అతనితో చెప్పాను. నేను 11వ వచనం నుండి 32వ వచనం వరకు వరుసగా తెలుగు భాషలో చదివాను. మీరు కూడాను ఇది మీ సొంత భాషలో చదివారని నేను అనుకుంటున్నాను. మీరు చదివిన తర్వాతనే ఈ అర్థాన్ని చెప్పాలని కోరుతున్నాను తర్జుమాదారులను. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. మీరు గమనించారా? ఈ కుమారుడు తనకు వచ్చు ఆస్తిని ఇమ్మన్నాడు. తన ఆస్తిని ఆ తండ్రి పంచి ఇచ్చాడు. మీకు చట్టం ఒకటి ఉన్నది. ఆ చట్టంలో స్వార్జితము ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. స్వార్జితము అతని ఇష్టము. అయితే తనకు వచ్చు ఆస్తి అని అడిగినప్పుడు పిత్రార్జితం అయి ఉండవచ్చు. పిత్రార్జితము అంటే పితరుల ఆర్జితము. పితరుల నుండి వచ్చు ఆస్తిలో కుటుంబంలో ఉన్న మగపిల్లలకు హక్కు ఉన్నది. అందుకనే పితరుల ఆస్తిలో వచ్చు భాగము, లేదు తండ్రి సంపాదించిన దానిలో తనకివ్వదలిచినటువంటి భాగము. 2 మీరు గమనించారో లేదో, అక్కడ తండ్రి ఈ కుమారుడు డబ్బు తీసుకుంటే ఏమవుతుందో ఎరిగిన వాడే, కానీ అతనికి ఇచ్చివేశాడు. ఆస్తిని పంచి ఇచ్చివేశాడు. పంచి ఇచ్చినప్పుడు ఆ తండ్రికి తెలుసు అతను దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోలేడో. అంతా ఆయన నోటీసులోనే ఉన్నది. అయితే ఆ కుమారుడు కొంతకాలం తండ్రితో ఉన్నాడు. ఆ తర్వాత తండ్రిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. మేబీ ద వరల్డ్ అట్రాక్టెడ్ హిమ్. ఒకవేళ లోకం అతన్ని ఆకర్షించుండవచ్చు. లేకపోతే ధనాపేక్షతో ఇంకా ఎక్కువ లాభాలు సంపాదించాలని వెళ్ళి ఉండవచ్చు. లేక చెడ్డ స్నేహితుల యొక్క ప్రోద్బలంతో మంచి నడవడిని చెడగొట్టుకొని ఉండవచ్చు. అతడు తండ్రిని విడిచి ప్రయాణమైపోయాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. తన తండ్రి ఎవరో గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. ఇదండి మనం తెలుసుకోవాల్సింది. దుర్వ్యాపారము వలన ఆస్తి పాడవుతుంది. దుర్వ్యాపారం వల్ల అవసరతలు, ఆపర్చునిటీస్, అవకాశాలు పోతాయి. దుర్వ్యాపారం వల్ల ఉన్నది నాశనం అయిపోతుంది. కనుక ధనవంతుడిగా వెళ్ళిన ఇతడు పేదవాడిగా మారిపోయాడు. పేదవాడిగా మారినప్పుడు స్నేహితులు అందరూ విడిచి వెళ్ళిపోయారు. ఒంటరివాడు అయిపోయాడు. తిండి లేనివాడు అయిపోయాడు. డబ్బు లేనివాడు అయిపోయాడు. ఆఖరికి చేతి వృత్తి మీద ఆధారపడదామని చెప్పి ఎక్కడైనా పని కొరకు జాయిన్ అవుదామంటే ఆ ప్రాంతంలో పందులు మేపుకునే పనులు తప్ప మరొకటి లేవు. ఆ ప్రాంతంలో పందులు మేపుటకు ఒక పందుల యజమానుని దగ్గర పనివాడిగా కుదిరి ఆఖరికి పందులు తినే పొట్టుతో కూడా తన ఆకలి తీర్చుకోవటానికి అతడు ఇష్టపడ్డాడు. కానీ ఆ ఛాన్స్ కూడా అతనికి రాలేదు.
అక్కడ అతడు తన ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక పాపి రక్షించబడిన తరువాత మరలా తిరిగి పడిపోయినప్పుడు తన ప్రభువు యొద్ద ఉన్న ఆనందము, సంతోషము, స్వేచ్ఛ, సమాధానము మరియు సమృద్ధి జ్ఞాపకం వస్తుంది. కాబట్టి దేవుడు సమృద్ధిగా ఇచ్చే దేవుడు, సమృద్ధిగా ఆనందింపజేసేటువంటి దేవుడు. అట్టి దేవుణ్ణి ధనాపేక్షతో వదిలిపెట్టినటువంటి పాడైనటువంటి ఈ యవనుడు తిరిగి బుద్ధి తెచ్చుకోవటం ప్రారంభించాడు. కనుక ఈ రాత్రి దేవుని యొక్క వాక్యమునకు దూరముగా వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరికి, దేవుని నుండి దూరముగా వెళ్ళిపోయిన వారికి, దేవుని ఆశ్రయించక తమ సొంత బుద్ధిని ఆశ్రయించి దూరముగా వెళ్ళి పాడైన వారికి దేవుని యొక్క వాక్యం ఒక సందేశం ఇస్తున్నది. కమ్ బ్యాక్ విత్ రిపెంటెన్స్, కమ్ బ్యాక్ విత్ రిపెంటెన్స్. మారు మనసు పొంది తిరిగి రమ్మంటున్నాడు. రిమెంబర్ యువర్ ఫాదర్స్ హౌస్, రిమెంబర్ ద రిచ్నెస్ ఆఫ్ యువర్ ఫాదర్ అగైన్. కనుక ఆ వ్యక్తి తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కన్సోల్ అయ్యాడు, తను ఆదరించబడ్డాడు. అయితే అతని భావన ఏమిటంటే, నేను కుమారుడిని అనిపించుకుంటానికి యోగ్యుడిని కాను, కనుక కూలివారిలో ఒకరినైనా పెట్టుకోమని అడుక్కుంటానని చెప్పి వెళుతున్నాడు. ఐఎమ్ నాట్ వర్ది. దట్ ఈజ్ రియల్ రిపెంటెన్స్. ద రియల్ రిపెంటెన్స్ నెవర్ ఎక్స్పెక్ట్స్ ఎనీ రైట్స్. ఏ విధమైన హక్కులు ఆశించదండి. కృపను కోరుకునేవాడు హక్కులు ఏం ఆశిస్తాడండి? ఏ పాటి వారం మనం హక్కు ఆశించడానికి అయోగ్యులు, అపాత్రులు. కనుక ప్రభువు యొక్క కనికరం మీద ఆధారపడి బ్రతుకుతున్నామే తప్ప హక్కుల వల్ల కాదు. ఇది న్యూ టెస్టిమెంట్లో ఎవ్రీ బిలీవర్స్ యొక్క యాటిట్యూడ్ ఈ విధంగా ఉంటుంది. మనం అయోగ్యులము, అల్పలము, వాగ్దానాలు సైతము యూదులవే, కానీ క్రీస్తు యేసునందు అవి మనకు కూడా అప్లై చేయబడి మనం తండ్రి అని పిలవగలుగుతున్నాము. కనుక మనం ఒక్కసారి వెలిగించబడి రక్షించబడి మరలా తిరిగి పాపంలో పడితే వెంటనే పశ్చాత్తాపడటం మనం నేర్చుకోవాలి. బుద్ధి రావాలి, బుద్ధి రావాలి. బుద్ధి వచ్చినది ఎప్పుడు? తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చినప్పుడు బుద్ధి వచ్చినది. రిమెంబర్ యువర్ ఫాదర్స్ హౌస్ అండ్ ద అబండెన్స్ ఇన్ యువర్ ఫాదర్స్ హౌస్. దేవుని ఉన్న సమృద్ధిని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నాకు తిరిగి నీ సమృద్ధి గల గృహములో స్థానమివ్వని నువ్వు ప్రార్థించుకొని ఆ యాటిట్యూడ్తో వెనకకు రావాలి. అయితే అతడు, తండ్రి నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను అన్నాడు. పాపము అంటే మిస్డ్ ద మార్క్. పాపము అంటే అర్థం ఏమిటో తెలుసా? మిస్డ్ ద మార్క్, తప్పిపోవటం, దేవుని మార్గం నుండి తప్పిపోవటం, దేవుని ఆలోచన నుండి తప్పిపోవటం, దేవుని విధానం నుండి తప్పిపోవటం. అలా తప్పిపోవటం వల్ల మనకున్నవన్నీ పోగొట్టుకుంటాము, అల్పులుగా మారిపోతాం. ఇక మీద కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యత లేనివాడిని అని చెప్పి పశ్చాత్తాపడి ఒప్పుకుంటున్నాడు. అతడు తండ్రి వద్దకు తిరిగి లేచి తండ్రి వద్దకు వచ్చాడు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు కానీ లేచి వెనకకు రారు. నువ్వు లెగాలి, ప్రభు దగ్గరికి తిరిగి రావాలి. లేచి వెనకకు రావటం ఆలస్యం చేసిన వాళ్ళు సత్ఫలితాలు పొందలేరు. తండ్రి అయితే కనికరపడి పరిగెత్తుకుని వచ్చి వాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. దూరముగా ఉన్నప్పుడే తండ్రి గుర్తుపట్టాడు. నీవు ఎంత పతనమైనా నీ తండ్రి నిన్ను ఎన్నడూ మరువడు, నిన్ను గుర్తుపడతాడు. నా గొర్రెలను నేను ఎరుగుదును అంటాడు ప్రభు యోహాను 10లో. కనుక ఆయన మనల్ని విడిచిపెట్టడు, మనల్ని మరిచిపోడు, మనల్ని గుర్తుపడతాడు. ఆయన మన కొరకు పరిగెత్తుకొని దిగి వస్తాడు. మన యొక్క మలినము ఆయనకు ఆటంకం కాదు హత్తుకోవటానికి. మన పాపమును బట్టి ఆయన మనల్ని విడిచిపెట్టడం లేదు, మన దోషాలను బట్టి మనలను ఆయన శిక్షించటం లేదు. ఆయన క్షమించి కనికరపడి చేర్చుకునేటువంటి స్వభావం కలిగిన తండ్రి అయి ఉన్నాడు. అయితే ఆ తండ్రి దాసులను పిలిచాడు. నా కుమారుడు తిరిగి వచ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. కనుక తిరిగి వచ్చినటువంటి నా కుమారుని గురించి మీరేం చేయాలో తెలిసిన, ప్రశస్త వస్త్రం తీసుకొని రండి, ఉంగరం పెట్టండి, పాదాలకు చెప్పులు తొడగండి, క్రొవ్విన దూడను తెచ్చి వధించండి, మనం తిని సంతోషపడదాం.
అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉన్నాడు. చాలా రమ్మని పిలిపించాడు. సంబరాలు ప్రారంభమయ్యాయి గృహంలో. పెద్ద కుమారుడు పొలము నుండి తిరిగి వచ్చినప్పుడు నాట్యము గృహంలో సంబరము జరుగుతున్నది. పెద్ద కుమారుడు తండ్రి మీద అలుగుతున్నాడు. ఇక్కడ ఒక నీతిమంతుడు ఒక పాపికి ఇవ్వబడిన కనికరాన్ని బట్టి ఎన్నడూ కూడా బాధపడకూడదు. ఒక పాపికి ఇవ్వబడినటువంటి కృపను తలుచుకున్నప్పుడు సంతోషించాలే తప్ప బాధపడకూడదు. ఇశ్రాయేలు పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు పాపి అయినవాడు, తప్పిపోయి దొరికినవాడు, అన్యునికి మనకు ఒక ఎగ్జాంపుల్గా, రిప్రజెంటేషన్గా కనపడతాడు. ఎందుకంటే పెద్ద కుమారుడు ఎప్పుడు దేవునితోనే ఉన్నాడు, చిన్నవాడు ఎప్పుడు దేవుని నుండి దూరంగానే ఉన్నాడు. పశ్చాత్తాపడి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు పెద్ద కుమారునితో పాటు సమానమైనటువంటి సింహాసనపు భాగ్యాన్ని ఆ తండ్రి కలుగ చేశాడు. అలాగే అన్యులైనటువంటి మనకు కూడాను తండ్రి అయినటువంటి దేవుడు ఇజ్రాయేలుతో పాటుగా రాజ్యాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన చెప్పినది ఏమిటంటే, నీ తమ్ముడు వచ్చాడు, అతడు తన ఎదుగు సురక్షితంగా వచ్చాడు కాబట్టి అతని నిమిత్తం ఈ విందు జరుగుతోందని చెప్పబడినప్పుడు అతడు లోపలికి వెళ్ళక కోపపడి వెలుపటి ఉండిపోయినప్పుడు ఆ తండ్రి వచ్చి బ్రతిమలాడుతున్నాడు, పెద్ద కుమారుని బ్రతిమలాడుతున్నాడు. అందుకు ఆ కుమారుడు తండ్రితో, ఇదిగో నేను ఇన్నేండ్ల నుండి నిన్ను సేవిస్తున్నాను, నీ మాట నీ ఆజ్ఞ అన్నడం మీరలేదే, నా స్నేహితులతో నేను సంతోషపడ్డాను, నువ్వు నాకు ఒక్క మేక పిల్లనైనా గొర్రె పిల్లనైనా నాకు ఇవ్వలేదు కదా, వేశ్యలతో నీ సొమ్ము తినేసిన వాడికి ఇంత భాగ్యం కల్పించావు కానీ నమ్మకంగా ఉన్న నాకు ఇవ్వలేదేమిటి అని అలిగాడు. అప్పుడు ప్రభువు, నావన్నీ నీవే, వాగ్దానాలన్నీ కూడా ఇశ్రాయేలీలవే. ఇశ్రాయేలీయులను దేవుడు తిరిగి తన గృహంలోనికి పిలుచుకునే రోజు రాబోతోంది. వారు అలిగి బయట ఉన్నట్లుగా ఉన్నారు. ఇప్పుడు సంఘమైతే చిన్న కుమారుడు లోనికి వచ్చినట్లుగా వస్తున్నారు. ఒక దినాన మరలా తిరిగి పెద్ద కుమారుడు లోనికి వచ్చే సమయం ఉన్నది. ప్రవచనాలు చెబుతున్నాయి ఈ మాట. వెలుపటున్నటువంటి పెద్ద కుమారుడైన ఇజ్రాయేలు, జ్యేష్ఠపుత్రుడైన ఇజ్రాయేలు తిరిగి జ్ఞాపకం చేసుకోబడి మరలా తిరిగి రాజ్యంలోనికి వస్తారు వాళ్ళు. ఆ దినాన అందరూ ఒకే గుంపుగా, ఒకే మందగా, ఒకే కాపరి కింద మనం ఉండబోతున్నాం అనేది బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుంది. కుమారుడా, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని చెప్పాను. చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. ఎఫెసీ 2:1 మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా అని రాసింది. కానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ వర్ డైడ్ ఇన్ స్పిరిట్. ఆత్మలో చచ్చిన వారం మనం, పాపం వల్ల చచ్చిన వారం మనం, అపరాధం వల్ల చచ్చిన వారము. అటువంటి మనలను ప్రభువు జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు ద్వారా తిరిగి జన్మింపజేశాడు, రీజనరేషన్ ఇచ్చాడు. కనుక ఈ త్రిముఖ కోణం, ఒకటి యూదుల కోణము, 2 సంఘ కోణములో రక్షించబడి సహవాసాన్ని పోగొట్టుకుని తిరిగి వెనుకకు తిరిగి వచ్చినటువంటి వ్యక్తుల కోణం ఇందులో కనిపిస్తుంది. అలాగే పాపి అయిన మనుషుడు రక్షించబడిన కోణం ఇందులో కనిపిస్తుంది. ఓవరాల్గా మనం చూస్తే పరలోకంలో మారు మనసు పొందినటువంటి ఈ చిన్న కుమారుని గుర్చినటువంటి ఆనందము అత్యధికంగా ఉంటుంది. మారు మనసు పొందిన పాపి విషయంలో పరలోక రాజ్యములో గొప్ప ఆనందం కలుగుతుందంటానికి ఈ తండ్రి ఇల్లు కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత ఎటువంటి సంబరములు కలిగిన గృహముగా మారినదో మనకు చక్కటి ఉదాహరణగా తెలియచేయబడుతుంది. కనుక ఈ అధ్యాయంలో మనం 32 వచనాల్లో పోగొట్టుకొని, వెదికి, తిరిగి సంపాదించుకొని ఆనందించినటువంటి యజమానిని చూస్తున్నాం. అలా ఆ యజమానుడు పరలోకంలో ఉన్న దేవుడే. ఆయన ఆనందిస్తున్నాడు, ఆయన వెదుగుతున్నాడు, నశించిన వారిని వెదుగుతున్నాడు, రక్షిస్తున్నాడు. పరలోకం ఆనందిస్తుంది. నేను తప్పిపోయిన గొర్రెని, నేను తప్పిపోయిన నాడాన్ని, నేను తప్పిపోయిన కుమారుణ్ణి, కానీ తిరిగి దొరికిన వాడును, తిరిగి బ్రతికిన వాడను, తిరిగి కనుగొనబడినటువంటి వాడను. కనుక నన్ను బట్టి పరలోకం ఆనందిస్తుందని నేను ఎరుగుదును.
ఈ సమయంలో వాక్యం వింటున్న మీరు పశ్చాత్తాపపడి ప్రభువునద్దకు వచ్చి పాప క్షమాపణ ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొంది ప్రభుతో తిరిగి సహవాసంలో కొనసాగవల్లని ప్రభు పేరిట ప్రభు బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ అధ్యాయం ఇక్కడితో మనం ముగించుకున్నాము. దేవునికి స్తోత్రం.